నేను చెప్తున్నటువంటి కొన్ని రాశుల పేర్లు నేను చెప్తానండి. ఈ రాశుల పేర్లు చెప్తే కోట్లు కూడా వాళ్ళకు తల వంచక తప్పదు. కోట్లు అంటే డబ్బు కూడా తల వంచక తప్పదు. అంటే రాజయోగం ఉంటుందండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే చాలా మంది అనుకుంటారు, సార్ ఏమైనా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు అంటారు, మా జీవితం ఇట్లా ఏడ్చింది, ఒక పైసా మిగులుబాట్లేదు, ఆయన ఏమో కోట్లు లక్షలు అంటారు, ఇంతవరకు ఉండడానికి ఇల్లు లేదని అంటారు. అంటే కొందరికి ఏంటంటే, నేను నా కళ్ళారా నా దగ్గర కరెక్షన్కి వచ్చి తీసుకున్న తర్వాత శూన్యంలోనే ఉన్నారండి. అసలు ఏం లేదు వాళ్ళకి. మహా అయితే ఆయన లెక్కబెట్టి చెప్పింది ఏంటంటే, ఒక 3-4 డ్రెస్సులు, ఒక చిన్న బైకు, ఉండడానికి ఇల్లు లేదు, 2 హౌజులలో ఉన్నారు. నా దగ్గరికి కొంత డిఫరెంట్గా వచ్చారు. ఇది ఒకరి గురించి చెప్తున్నాను. నా దగ్గర కరెక్షన్ తీసుకొని 3 సంవత్సరాలు తిరిగేలోపు కోట్లకు పడగలెత్తారండి. అంటే కోటీశ్వరుడు అయ్యాడు. అంటే ₹1 కోటి పైన సంపాదించాడు. నిజంగానండి. ఎంత సంతోషం అంటే, గాడ్ ప్రామిస్, అతను సంపాదించి ఇప్పటి వరకు అంచెలంచెలు ఎదుగుతాయి. ఎంతో మంది సంపాదించారు, కోట్లు సంపాదించారు. ₹1000 కూడా జేబులో లేని వాళ్ళు కోట్లు సంపాదించారు. నిజం చెప్తున్నాను. ఈ రాశులలో పుడితే, తులారాశిలో కానీ, కుంభరాశిలో కానీ, వృషభ రాశిలో కానీ, 3 రాశులలో కనుక మీరు జన్మించినట్లయితే కోట్లు అంటే డబ్బు మీకు దాసోహం అవ్వక తప్పదు. గుర్తుపెట్టుకోండి. అంటే వాటిని శాసించే పవరు ఈ 3 రాశులకే ఉంటుంది. ఇందులో మీరు పుట్టారంటే మీ పేరును ఒక్కసారి 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు సరి చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు: నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, పురాణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని విధాలుగా అన్ని శాస్త్రాల ద్వారా పరిశీలన చేసి మీ పేరును 80 సంవత్సరాలకు ఒక గ్రాఫ్ ఇస్తాను. ఆ గ్రాఫ్ ప్రకారమే మీరు ముందుకెళ్తారండి.